ఈ దేశం ఈ భారతదేశం అతి తక్కువ కాలంలో ఒక వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తుందని ప్రజలకు ఉచితంగా అందిస్తారని ఎవరు అనుకోలే. కానీ వాళ్ళు ఉత్పత్తి చేయడమే కాదు, భారత ప్రజానీకానికి 2వ డోసు 3వ డోసు మాత్రమే కాదు, ప్రపంచ ప్రజలకు వ్యాక్సిన్ అందించి కాపాడి ఆదుకున్న దేశం భారత్. ఇవాళ గుర్తుపెట్టి, మీకు తెలుసో తెలియదో నాకు ఇప్పటికి గుర్తు, కరోనా వచ్చినప్పుడు అమెరికా కూడా మనం టాబ్లెట్ సప్లై చేసి, ఇండియన్ టాబ్లెట్ సప్లై చేసి గుర్తుపెట్టి గా స్థాయికి ఎదిగింది. కాబట్టి మేము మళ్ళీ చాలా మీటింగ్లు పోయేది ఉంది. మా గురించి కొత్త కాదు, కానీ ఒకటే మేము అడుగుతున్నది, సెల్ఫ్ రెస్పెక్ట్, డెవలప్మెంటల్ ఆస్పెక్ట్, ఎకనామికల్ డెవలప్మెంట్ అన్నిటికీ మిక్కిలి ఇవాళ మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నిటినీ కలవోసి కాపాడిన వ్యక్తి మోడీ గారు. కాబట్టి మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఇవాళ మల్కాగిరి మొన్న వచ్చిండ్రు, వారు మీరు చూసిండ్రు, వారు తబ్బిబ్బైపోయింది. ఆ జన ఆదరణ, ఆ ప్రేమను చూసి వారు ముగ్ధులైపోయిండ్రు. నేను పక్కకే ఉన్న కూడా చూసి 370 భారతీయ జనతా పార్టీగా 400 పైసలకు ఎన్డీఏ టార్గెట్ గా పెట్టుకున్న దాంట్లో ఇవాళ ఇక్కడ కూడా 12 పైసలు గెలిచేటువంటి ఆస్కారం ఉన్న వాతావరణం కనబడతా ఉంది. కాబట్టి అందులో ఒకటి మల్కాగిరి. కాబట్టి మొట్టమొదటిగా అడుగు పెట్టింది, మొట్టమొదటిగా శంకారం ఊదింది మల్కాగిరి. కాబట్టి దయచేసి అంత గంభీరమైన ఈ సందర్భంలో మీరందరూ కూడా ఇవాళ మోడీ గారికి ఆశీర్వదించమని చెప్పి, నన్ను కూడా ఆశీర్వదించమని చెప్పి కోరడానికి ఇక్కడికి వచ్చిన. కాబట్టి